సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం 18వ అధ్యాయం పూర్తయింది. 18వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి యూదులకి అంటే దావీదు గారికి దావీదు కుమారుడైన అబ్షాలోము గారికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరి అబ్షాలోము గారు చనిపోవటం జరిగింది. ఈ సందర్భంలో దావీదు గారు చాలా బాధపడుతూ ఉంటారు. దావీదు గారు చాలా బాధపడుతూ అసలు యుద్ధానికి వెళ్ళే ముందే యోవాబు గారితోనూ మరి అభిషేక్తోనూ కొంతమందితో నా కుమారుడైన అబ్షాలోమును జ్ఞాపకం చేసుకోండి, నన్ను బట్టి ఆయనకి దయ చూపండి, అంటే అతన్ని చంపొద్దు మీరని రిక్వెస్ట్ పెడతాడు. ఇది అందరూ వింటారు. దాంతో కొంతమంది ఒక వ్యక్తి అబ్షాలోముని చంపే అవకాశం వచ్చినా చంపకుండా వచ్చి ఈ వార్త యోవాబు గారికి చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయి ఆ బాణంతో అబ్షాలోముని చంపేస్తాడు. ఈ వార్త దావీదు గారికి వచ్చింది. దావీదు గారు దాన్ని బట్టి ద్వారం పైన ఉన్న గదిలోకి ఎక్కిపోయి అక్కడి నుంచి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏమని ఏడుస్తాడు అనేది మనం చూడగలిగితే 33వ వచనం 18వ అధ్యాయంలో, అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు అటు ఇటు తిరుగుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. ఇది దావీదు గారు ఏడుస్తూ అటు ఇటు గదిలో సంచరిస్తూ బాధపడుతున్నాడు. నిజంగా కుమారుడైనా సరే శత్రువు, ఎవరికి? దావీదు గారికి శత్రువు. కుమారుడైనా సరే దావీదు గారి నుంచి బలవంతంగా రాజ్యాన్ని లాక్కొని, పైగా దావీదు గారి ఉపపత్నులను మధ్యాహ్న కాలంలో ఇశ్రాయేలుకి అందరికీ తెలిసే విధంగా చెరిచి దావీదు గారిని తరిమి చంపటానికి సైన్యంతో సహా బయలుదేరి దావీదు గారిని చంపాలనే ప్లాన్ చేసి మరి ఎన్నో పన్నాగాలు పన్ని తండ్రి అనే కనికరం కూడా లేకుండా, జన్మనిచ్చిన తండ్రి అనే ఆలోచన కూడా లేకుండా చంపటానికి వచ్చిన అబ్షాలోము చనిపోతే అబ్షాలోముని చంపాలని దావీదు గారి ఉద్దేశం కాదు, కానీ యోవాబు గారు వెళ్ళి చంపారు. ఈ చనిపోయాడన్న విషయం ఎరిగిన దావీదు గారు ఎంత ప్రలాపిస్తున్నాడు, నీకు బదులుగా. మరి ఇవన్నీ మర్చిపోయాడు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు అభిషేకించాడు, ప్రవక్తను పంపించి నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావని ముందే అభిషేకించాడు. ఆల్రెడీ ఇశ్రాయేల్ మీద యూదుల మీద రాజ్యం చేశాడు 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఇశ్రాయేల్ మీద కూడా రాజు అయ్యాడు. అయిన తర్వాత మరి అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల మీద రాజు అయిన తర్వాత ఇదిగో ఈ విపత్తు సంభవించింది, అరణ్యానికి పారిపోయాడు. అయినా ఇవన్నీ మర్చిపోయి నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండని అలా ప్రలాపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలందరికీ ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు జయించి విజయోత్సాహంతో ఇంటికి వచ్చేవాడు, ఆనందంతో గంతులు వేసుకుంటూ ఆర్భాటంతో ఇంటికి చేరేవాడు. కానీ ఈసారి ఆ యుద్ధం వాళ్ళకి సంతోషంగా లేదు. ఎందుకంటే ఎవరెవరి మధ్య జరిగింది? అన్నదమ్ముల మధ్య జరిగింది, తండ్రి కొడుకుల మధ్య జరిగింది. చనిపోయింది కొడుకు, బతుకుంది తండ్రి. అందరూ ఒక సంబంధం, ఒక ఇశ్రాయేలీలు ఒకే జనాంగం కాబట్టి ఆ జనాంగంలో కూడా చంపుకున్న పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ విజయం వచ్చిందనే సంతోషం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే దావీదు గారు భయంకరంగా ఏడవటం. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదివితే 19వ అధ్యాయం 1వ వచనం, రాజు తన కుమారుని గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని, ఇశ్రాయేల్ జనాంగం అంతా విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. యుద్ధంలో ఓడిపోయినప్పుడు పట్టణంలోకి ఎలా ప్రవేశిస్తారంటే దాక్కొని సిగ్గుపడుతూ, ఎరా యుద్ధానికి వెళ్ళారు ఓడిపోయి వచ్చారా అని జనాంగం ఎక్కడా అంటారో అని తలదించుకుంటూ భయంగా సిగ్గుతో దొంగ నడకలు నడుచుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ విజయమే వచ్చింది. అబ్షాలోము చనిపోయాడు, ఇశ్రాయేల్ అందరూ పారిపోయారు. పారిపోయినప్పటికీ వీళ్ళు ఎలా వస్తున్నారంట పట్టణంలోకి? దొంగ నడకతో సిగ్గుపడుతూ పారిపోయిన జనుల వలె వారు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించి, అంటే విజయంగా భావించట్లేదు, ఇది అవమానకరంగా భావిస్తున్నారు. ఒక రకంగా చూస్తే గెలిపిది. కానీ
ఈ గెలుపు వారికి ఓటమిలాగా అనిపించింది సిగ్గుతో. ఎందుకంటే దావీదు గారు, రాజుగారు సంతోషిస్తే జనమందరూ సంతోషిస్తారు. రాజుగారు ఏడుస్తుంటే, ఓడిపోయినప్పుడు ఏడవాలి రాజుగారు, కానీ గెలిచినప్పుడు రాజుగారు ఏడుస్తున్నాడని వాళ్ళందరికీ బాధేసి ఏడుస్తూ దొంగ నడకలతో పట్టణంలో ప్రవేశిస్తే రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని, అందరూ విన్నారు, బాధపడిపోయారు. ఇప్పుడు ఎవరు విన్నారు? యోవాబు గారు విన్నారు. అంటే తన సోదరి కొడుకు, దావీదు గారి సోదరి కొడుకు యోవాబు విని నగరియందున్న రాజునద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తె ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టలు కారని నీవు కనపరిచితివి. ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను అన్నాడు. ఏమంటే నీ భార్య, నువ్వు, నీ కొడుకులు, నీ కూతుళ్ళు, నీ భార్యలు, నీ వారు అందరూ ఈరోజు రక్షించబడి సేఫ్గా ఉండటానికి కారణం ఎవరంటే ఇదిగో ఈ జనం. అంటే వీళ్ళు బాగుండి మిగతా వాళ్ళందరూ చచ్చిపోతే పర్వాలేదా? నీ మనసు ఎలా అర్థమైందంటే ఈరోజు నాకు యోవాబు గారు అంటున్నారు, వీళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదు, నీ స్నేహితులందరూ చచ్చిపోయినా పర్లేదు, ఇశ్రాయేల్ జనాంగం యూదులందరూ చచ్చిపోయినా పర్లేదు, నువ్వు నీ కుటుంబం బాగుంటే చాలా. అదే నీ బుద్ధి. ఏమయ్యా, నీ కొడుకు కోసం ఎంతగా ఏడుస్తావా? అంటే మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, యుద్ధంలో విజయాన్ని సాధించుకొని వస్తే నువ్వు మూలన కూర్చొని ఏడుస్తూ అబ్షాలోమా నా కుమారుడు అని ఏడుస్తున్నావు. వీళ్ళందరూ పోతే నీకు సంతోషమేనా? నీ కుటుంబం బాగుంటే చాలా, ఎంత స్వార్థం నీకు అని. స్వతంత్రం ఉంది కాబట్టి, పైగా సైన్యాధిపతి కాబట్టి దావీదు గారు ఏడుస్తూ బయటికి రాట్లా, ఆ రూమ్లోనే ఉండి అటు ఇటు తిరుగుతూ అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడని బాగా ఏడుస్తూ దుఃఖపడుతూ తిండి మానేసి ఇలా ఉంటే యోవాబు గారు వచ్చి గడ్డి పెడుతున్నాడు దావీదు గారికి. నిజంగా ఆ సందర్భం దావీదు గారు నిజంగా బాధపడినా అది ప్రజలకు తెలియకుండా బాధపడాలి. ఎందుకంటే ప్రజలందరినీ రాజు ఎలా ప్రేమించాలి? సొంత కుటుంబంగా ప్రేమించాలి. అలాంటిది ఇశ్రాయేల్కి యూదులకి యుద్ధం జరిగినప్పుడు మరి నిజంగా ఇశ్రాయేల్ తరపున ఉన్న తన కుమారుడైతే అబ్షాలోము చనిపోయినందుకు ఒక రకంగా బాధ, తల్లిగా బాధ ఉన్నా అది పెద్దగా వ్యక్తపరచకుండా అందరితో సంతోషించేటట్టుగా ఈయన కాస్త సంతోషిస్తే మిగతా వాళ్ళు బాగుండేది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఆ రోజు దావీదు గారు గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండగా ప్రజలందరూ అనవసరంగా మనం యుద్ధానికి వెళ్ళి మనం వాళ్ళని గెలిచి వచ్చామని బాధపడుతున్నారు. ఎగ్జామ్ పాస్ అయ్యి బాధపడుతుంటే ఎట్టుంటుంది చెప్పండి? ఎగ్జామ్లో పాస్ అయ్యారు, అయినా బాధపడితే ప్రయోజనం ఉండదు. ఫెయిల్ అయితే బాధపడాలి. ఇప్పుడు ఆ విజయం వాళ్ళకి అవమానకరంగా జరిగింది. ఇదన్నీ చూశాడు యోవాబు గారు, వెళ్ళి ఆయనకి గడ్డి పెట్టి ఏమంటున్నాడు? 6వ వచనం, ఇప్పుడు లేచి 6వ వచనంలో చివరి మాట, ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము, నీవు బయటకు రాకుండిన ఎడల ఈ రాత్రి ఒక్కడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. ఈ రాత్రి కానీ నువ్వు ప్రజలకు కనపడలేదనుకో, ఈ రాత్రి ఒక్కడ నీ దగ్గర ఉండడు, మొత్తం నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అంత వైరాగ్యం వచ్చింది నువ్వంటే, ప్రజలకి విరక్తి కలిగింది. ఇంతకాలం నువ్వు చేసినవి, చిన్నప్పటి నుంచి నువ్వు పడిన కష్టాలన్నిటికంటే భయంకరమైన కష్టం ఇది, ఈ ఒక్కడు కూడా నీ తరపున ఉండడు అని వార్నింగ్ ఇచ్చి యెహోవా నామమున ప్రమాణం చేసి చెప్తున్నాను అని అనగానే దావీదు గారు ఏం మాట్లాడలేదండి, సైలెంట్గా వచ్చి గుమ్మంలో కూర్చున్నా అంట. అదే ఇంకోళ్ళంటే ఎట్టుండేదో కానీ యోవాబు గారు ఆ మాటలకి కాస్త ఆలోచిస్తాడు కదా. దావీదు గారు వివేకవంతుడు కాబట్టి నిజమే కదా, నేనేంటి ఎలా ఆలోచించాను, ఎలా ఏడుస్తున్నానంటని యోవాబు గారు మాట విని
ఆ బాధని, ఆ ఏడుపుని మాన్చుకొని వచ్చి ఎక్కడ కూర్చున్నాడంట? గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరు, కానీ ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయారు. రాజుగారు ఆ ఏడుపు మానేసి వచ్చి గుమ్మంలో కూర్చున్నా అంటే మళ్ళీ యుద్ధం చేస్తాడేమో, మనల్ని ఎక్కడ చంపుతారని ఇశ్రాయేలీలు పారిపోయారు. యూదులు మాత్రం వచ్చారు. యూదులు వచ్చారు కానీ ఇశ్రాయేలీలు భయపడ్డారు. మళ్ళీ రాజుగారు లైన్లోకి వస్తే అబ్షాలోం చనిపోయాడు, మనం వచ్చేసి ఎవరెవరైతే అబ్షాలోంకు సపోర్ట్ చేశాడో వాళ్ళందరినీ లేపేద్దామని అనుకుంటాడేమోనని రాజుగారు వచ్చి గుమ్మంలో కూర్చోడనగానే ఇశ్రాయేల్ అందరూ పారిపోయారు చాలామంది. 9వ వచనం, అంతటా ఇశ్రాయేల్ వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లా అనుకొనిరి. ఇశ్రాయేల్ గోత్రంలో ఉన్న వారందరూ ఇలా అనుకున్నారు, ఏమని? మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశము నుండి, ఎవరు? దావీదు గారి గురించి మాట్లాడుకుంటున్నాడు. దావీదు గారు ఏం చేశారు? శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి యుద్ధం చేసి మనల్ని విడిపించాడు. కొడుకు బాధకు తట్టుకోలేక పారిపోయాడు అరణ్యాన్ని. ఆ రాజు మన మీద, మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమయ్యాడు. మనమే పట్టాభిషేకం చేసాం. ఎవరికి? దావీదు కుమారుడైన అబ్షాలోముకి. ఆయనేమో యుద్ధంలో చనిపోయాడు. కాబట్టి మనం రాజును మరలా తోడుకొని వచ్చుటకు గూర్చి ఎలా మాట్లాడకపోతే ఎందుకు మనం సైలెంట్గా ఉన్నాం? ఇప్పుడు రాజేమో అరణ్యానికి పారిపోయాడు, ఆయన కొడుకుకి మనమే పట్టాభిషేకం చేసాం. పట్టాభిషేకం చేయబడిన రాజు అయిన అబ్షాలోమేమో చనిపోయాడు. ఇప్పుడు మనకు రాజు లేడు. కాబట్టి దావీదు గారిని మళ్ళీ మనం తీసుకురావటానికి ఎందుకు ఆలోచన చేయలేదు మనం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అనుకుంది? ఇశ్రాయేల్ గోత్రములకు చేరికైన జనులందరూ అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఉండగానే ఈ మాట దావీదు గారికి చేరింది. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారునకు వర్తమానం పంపి, అంటే ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజుగారిని మనం ఎందుకు పిలిపించుకోలేదు? ఆయన కదా మన రాజు, ఇప్పుడు మన రాజు చనిపోయాడు కదా అని ఇశ్రాయేల్ అందరూ అనుకోగానే ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? దావీదు రాజు గారి దగ్గరికి వెళ్తే దావీదు గారు యాజకులను పిలిపించారు. సాదోక్ గారిని, అబ్యాతారు గారిని పిలిపించి ఇశ్రాయేల్ వారందరూ మాట్లాడుకునే సంగతి నగరంలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? ఈ వార్త నా దాకా వచ్చింది, మీరెందుకు ఇంకా సైలెంట్గా ఉన్నారు? ఎవరో చెప్తున్నాడు? యాజకులైన వారికి, అంటే వాళ్ళ ఆలోచన అమలుపరచవలసింది మీరే. యాజకులు చెప్తే ప్రజలందరూ వింటారు. కాబట్టి ఇదిగో సాదోకు, అబ్యాతారు, మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచన మీకు తెలుసు కదా, నన్ను త్వరగా తీసుకెళ్ళడానికి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అని వాళ్ళకు వర్తమానం పంపించాడు దావీదు గారు. మీరు నాకు ఎముక వంటి వారనియు, ఎముకనంటినట్టి మాంసమునంటినట్టు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నావని యోదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు సాదోక్ గారు, అబ్యాతారు గారు ఎవరికి చెప్పాలంటే యోధా పెద్దలతో చెప్పాలి. యోధావారు ఎవరు? దావీదు గారు వంశం వారు, యోధావారి పెద్దలు. మీరు నాకు ఎలాంటి వారు? ఎముకనంటినట్టు మాంసమునంటినట్టు సహోదరులై ఉండగా, ఎవరు? యోధావారు. యాజకులు వెళ్ళి యోధావారితో మాట్లాడి, యోధావారు మీరు ఒకటే కదా, మీ వంశం వాడే కదా దావీదు గారిని మీరు ఎందుకు తీసుకురావట్లేదు అని మీరు వెళ్ళి యోధావారితో మాట్లాడండి అని ఈ యాజకులకు చెప్పాడు దావీదు గారు. ఆజ్ఞ ఇచ్చాను, పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు అమాశా యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటినట్టి బంధువుడవు, మాంసమునంటిన బంధుడవు కావా? ఎవరు అమాశా అంటే? దావీదు గారి సహోదరి కుమారుడు. ఇప్పుడు యోవాబు, అభిషేక్ ఎలాగైతే ఒకళ్ళ కుమారుడు, ఈయన కూడా మరొక సహోదరి కుమారుడు. ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఉంటుంది మ్యాటరు. సెరు అంటే దానికి ముందు ఎవరెవరు ఏంటనేది తెలియటానికి చెప్పాను. బోయజు ఒబేదుని కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, రెండవవాడైన అబీనాదాబును,
మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరో వాడైన ఒజేమును, ఏడవ వాడైన దావీదును కనండి. యెషయా గారి కుమారుడు దావీదు గారు. ఈ యెషయా గారికి ఇంకెవరున్నారంటే సెరూయా, అబీగయాలు, వీరి అక్క చెల్లెళ్ళు. అంటే దావీదు గారికి అక్క చెల్లెళ్ళు సెరూయాను, అబీగయలు ఇద్దరున్నారు. ఇప్పుడు సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, ఆషహేలు. అబీషై, యోవాబు, ఈ యోవాబే ఇప్పుడు మాట్లాడాడు దావీదు గారితో. తర్వాత అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయిలుడైన అమాశాకు తండ్రి. ఇష్మాయిలుడైన ఎవరైనా ఎత్తెరు అమాశాకు తండ్రి. ఇప్పుడు ఎవరిని తీసేసి ఎవరిని సైన్యాధిపతిగా పెడుతున్నాడు? ఒక సహోదరి కుమారుడైన యోవాబు గారిని తీసేసి, ఇంకా తీసేయలేదు, నిన్నే సైన్యాధిపతిగా చేస్తాను ఇప్పుడు నన్ను, కానీ దేశంలోకి తీసుకెళ్తే నిన్నే సైన్యాధిపతిగా చేస్తానని మరియు అమాశ యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటినా, నాకు నువ్వు మేనలుడువే కదా, బంధుడవు, మాంసమునంటిన బంధుడవు కావా, యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము నాకు కలుగ చేయునుగాకని చెప్పుడనెను. ఎంత ప్రమాణం చేశాడో చూడండి. అంటే యోవాబు ప్లేస్లో నిన్ను పెడతాను. ఎవరు చెప్పాడు? దావీదు సహోదరి అయిన అబీగయలు యొక్క కుమారుడైన అమాశాకి కబురు చేశాడు. వెంటనే పదవిస్తానంటే ఇంకెవరు వద్దంటారు? వెంటనే అమాశా గారు ఏం చేశారు? 14వ వచనం, అతడు పోయి ఎవరినూ తప్పకుండా యోధావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబడినట్టు చేయగా వెంటనే వెళ్ళిపోయాడు. అందరినీ రాజుగారికి ఇష్టమయ్యేటట్టు చేసేసాడు యూదులందరినీ. నీవును నీ సేవకులందరూ మరలా రావాలన్న వర్తమానం వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది వద్దకు రాగా వెంటనే అమాశా వెళ్ళాడు, కబురు చేశాడు, అందరినీ దావీదు గారి పక్షంగా చేర్చాడు. అందరు కలిసి నువ్వు వచ్చేసేయ్యా అని కబురు పంపించారు దావీదు గారికి. దావీదు గారు యోర్దాను నదికి తిరిగి రాగా యోధావారును రాజును ఎదుర్కొంటకు రాజు నది యువతలకు తోడుకొని వచ్చుటకు గిల్గాలునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? నది దగ్గర గిల్గాల్ అనే ప్రాంతానికి యూదులు వచ్చారు. అంతలో బహూరీమునందున్న బెన్యామీనులకు గెరా కుమారుడైన షిమి తెలుసా? త్వరపడి రాజైన దావీదుని ఎదుర్కొంటక యోధావారితో కూడా వచ్చాను. ఈ షిమి గతంలో దావీదు గారిని దూషించాడు, తెలుసు కదా, 16వ అధ్యాయంలో ఉంది. అదే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి 5వ వచనం నుండి ఉంటుంది ఈ మాట. అరణ్యానికి పారిపోయేటప్పుడు దావీదు గారు అబ్షాలోము బాధకు తట్టుకోలేక అరణ్యానికి పారిపోతున్నప్పుడు ఈ షిమి అనేవాడు ఏం చేశాడంట? రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడగు షిమి అనువాడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట నడుచుచు దావీదుని శపించుచు జనులందరూ బలాజ్యులందరూ దావీదుకు ఇరుప్రాక్షములా ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి ఉన్నాడు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పించాడు. అంటే బెన్యామీను గోత్రంలో, అంటే సౌలు గారి గోత్రంలో నుంచి వచ్చిన షిమి అనేవాడు రాజుగారిని అంతమంది బలాజ్యులు ఇరుపక్కల ఉంటే కూడా ధైర్యంగా చెప్పించాడు. ఆ చెప్పించిన ఆ షిమి ఇప్పుడు రాజుగారు ఈ అబ్షాలోము చనిపోవటం, రాజుగారు తిరిగి మళ్ళీ నగరంలోకి ప్రవేశం వచ్చేలేకే ఈయన రాగానే నన్ను లేపేస్తాడని అర్థమైపోయింది. ఎందుకంటే చెప్పించాడు కదా, ఆ రోజు ఊరుకున్నాడు. ఈరోజు రాజు అవుతాడు కాబట్టి వచ్చి మళ్ళీ రాజ్య పరిపాలన చేజిక్కించుకుంటాడు కాబట్టి ఆ షిమి వాడిని లేపేయండి అంటే చాలు ఈజీగా లేపేస్తాడు. ఆ స్థితిలోనే దావీదు గారు క్షమిస్తే ఈ స్థితిలో క్షమిస్తారనే ఆలోచన లేదు షిమికి. వచ్చి మళ్ళీ పగ్గాలు చేపట్టగానే నన్ను చంపేస్తాడు అనుకొని ముందుగానే వెళ్ళి సమాధానపరుచుకుంటున్నాడు. ఆ షిమి ఏమంటున్నాడు?
షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొంటక యోధా వారితో కూడా వచ్చాను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీలు ఉండేది. అంటే ఆయనతో పాటు బెన్యామీనులు 1000 మందిని తీసుకొచ్చాడు. అంటే వాళ్ళందరూ అండ్లా నీకే ఉంటుంది, నేను చేసిన తప్పు క్షమించు, నా తరపున ఇదిగో ఈ 1000 మందిని నీ వైపు మళ్ళిస్తాను అని ఒక ఆశని చూపించడానికి 1000 మంది బెన్యామీనీల్ని వెంట పెట్టుకొని వచ్చాడు షిమి అనేవాడు. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీలు ఉండి మరియు సౌలు కుటుంబములకు సేవకుడకు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి, షిబా అనే అతను కూడా సౌలు కుటుంబానికి పరిచారకుడుగా ఉన్నాడు. తర్వాత మెఫీబోషెతుకి ఒక పనివాడిగా దావీదు గారే ఇచ్చేశాడు. ఆ సౌలు గారి ఆస్తంతా నువ్వు మెఫీబోషెతు తరపున నువ్వు సేద్యం చేసి ఆ కుటుంబానికి నువ్వు అండగా ఉండాలి, పనివాడుగా ఉండాలి అని ఈ షిబా అనేవాడిని దావీదు గారు అపాయింట్ చేశాడు. ఇప్పుడు సీబా కూడా వచ్చాడు. మధ్యలో సీబా వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు దావీదు గారికి, నీ యజమానుడు ఎక్కడా అని దావీదు గారు అడిగితే మెఫీబోషెతు గురించి, అతను పట్టణంలోనే నిలిచున్నాడు, అతను రాలేదు, అతను అక్కడ ఉండటం వల్ల నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నన్నేడా రాజుగా చేస్తాడేమో ఒక ఆశతో నీ దగ్గరికి రావటానికి ఆయన ఇష్టం లేక రాజ్యంలోనే నిలిచిపోయాడు. నేను వచ్చానని కొన్ని పదార్థాలన్నీ దావీదు గారికి ఇచ్చి ఆయన మెప్పు పొంది ఆయనకి ఆస్తి అంతా చేజిక్కించుకునే ప్లాన్ చేస్తాడు. దావీదు గారు మొత్తం నువ్వే తీసుకో, ఆడు దుర్మార్గుడు అట్లా చేశాడు కాబట్టి అని ఈ ఎవరికతను సీబాతో చెప్పాడు. మళ్ళీ సీబా కూడా వచ్చాడు. ఎవరితో పాటు? షిమీతో పాటు సీబా కూడా దావీదు గారిని ఎదుర్కోవటానికి వచ్చాడు. 18 రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, ఎవరైతే శపించాడో ఆ షిమీ వచ్చి రాజుగారికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా వాడవును రాజువునకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసులకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకము, ఉంచుకొనకము. నేను పాపము చేసి నాకు తెలిసినది గనుక, పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజునకు నిన్ను ఎదుర్కొంటక నేను ముందుగా వచ్చి ఉన్నాను. నేను అంటే ఏమడిగాడు? క్షమాపణ అడిగాడు. ఏదో నేను అప్పుడు తప్పు చేశాను, నా తప్పు నాకు తెలిసింది. ఏమంటే తప్పులు ఒప్పుకుంటే క్షమించే వాళ్ళు మనకు యేసుప్రభు కనపడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. కానీ మనిషిగా ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? దావీదు గారు కనపడుతున్నాడు. ఆ రోజు తిట్టినప్పుడే ఈ యోవాబు గారు అభిషేక్ అనే ఆయన ఉమ్మను ఆడు తలకాయ తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతా ఉంటే మీకు నాకు ఎక్కడ పొత్తు, వదిలేయండి వాడిని, దేవుడే పర్మిషన్ ఇస్తే అతనే చెప్పించమని ఇస్తే చెప్పిస్తున్నాడు కాబట్టి అతను వదిలేయండి అని ఆ రోజు వదిలేసిన ఆయన ఈరోజు క్షమించమని అడిగితే చంపుతాడా? ఎంతగా సాష్టాంగ నమస్కారం పడి అదంతా ఒప్పుకుంటున్నాడు. అంటే తప్పులు చేయటం మానవ సహజం, కానీ ఒప్పుకున్నవాడే దేవుడి దగ్గర మెప్పు పొందుతాడు, క్షమించబడతాడు. ఒప్పుకోకుండా తప్పులు మానేసిన ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షిమీ అనేవాడు వచ్చి ఇవన్నీ మాట్లాడకుండా ఏదో పొరపాటు అయిందిలే క్షమించేస్తావుగా, నువ్వు అప్పుడే క్షమించావు, ఇప్పుడు క్షమించకుండా ఎందుకుంటావు అని కలిసిపోయాడు అనుకో, అంతగా క్షమించకపోవచ్చు. కానీ ఆ హృదయం ఎలా ఉంది షిమీది? నిజంగా పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి, అది ప్రాణభయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అప్పుడు క్షమించిన దావీదు గారు ఇప్పుడు ఎందుకు క్షమించలే అనుకోలేదు. కానీ వచ్చి బతిమలాడి సాష్టాంగపడి ఇవన్నీ ఒప్పుకుంటున్నాడు. తప్పు ఏదో చేశాను, ఖచ్చితంగా నేను వాటిని ఒప్పుకుంటున్నాను అని బతిమలాడినప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు? 21వ వచనం, అంతటా సెరూయా కుమారుడు అభిషేక్ యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమీ మరణములకు పాత్రుడు కాడా అని అనగా, ఏమన్నాడు? ఆ రోజే చంపుతాను, తలకాయ తీసుకొస్తాను దీనే. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు అభిషేకించబడినవాడు నువ్వు, నిన్ను శపించిన వాడు మరణానికి పాత్రుడు కాడు. నాకు కొత్త నిబంధన ఒక రెఫరెన్స్ గుర్తొచ్చింది. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన
పాప క్షమాపణ కలదు కానీ 12వ అధ్యాయం చూడండి ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈ షిమి అనే ఆయన అభిషేకించబడిన దావీదు గారిని శపించినా క్షమిస్తున్నాడు దావీదు గారు. అలాగే అభిషిక్తుడైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు ఒకవేళ క్షమాపణ అడిగితే ప్రభువు క్షమిస్తాడు. కానీ ఆల్రెడీ పరిశుద్ధాత్మలో పాలివారై, అంటే బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి వ్యతిరేకమైన కార్యాలు చేసి క్షమాపణ అడగకుండా ఉంటారు చూసారా, అలాంటి వారికి ఏ యుగంలో పాప క్షమాపణ లేదంట. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం ఎవరు చేయగలరా అంటే ఆల్రెడీ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కలిగిన వారే ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయగలరు. అన్యులు ఎవరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలీదు, పరిశుద్ధాత్మ వాళ్ళలోకి రాడు. ఎవరు చేయగలరు ఈ పాపం? క్రైస్తవులైన వారు నిజంగా వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న వారే చేయగలరు. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు అభిషేకించబడిన యేసుక్రీస్తు వారికి విరోధంగా పాపం చేసిన క్షమించాయి అంటే ఆయన క్షమిస్తాడు. అంటే క్షమించమని అడిగి పాపాలు ఒప్పేసుకొని చేయకూడదు. ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు క్షమించమన్నా క్షమిస్తాడులే అనుకుంటే పొరపాటు. చేసిన తప్పు చేయకుండా ఎన్ని తప్పులు చేస్తావో చేయి, క్షమించమని అడిగి. చేసిందే చేసుకుంటా క్షమించు క్షమించు అంటే ఆయన క్షమించడు. అంటే కావాలని చేస్తాడట్టే కదా, చేసిన తప్పు మరలా చేసి క్షమించాయంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని రిపీట్ చేస్తే అది ఒప్పుకోలే నువ్వు పాపం. అక్కడ షిమి సాష్టాంగ పడ్డాడంటే అర్థం ఏంటంటే పూర్తిగా సరెండర్ అయిపోయాడు. నువ్వేమన్నా చెయ్యి, నన్ను మాత్రం క్షమించు అంటే పూర్తిగా లోబడి పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ అభిషేకాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు అభిషేకించి నిన్ను శపిస్తాడా? ఖచ్చితంగా వీడు మరణానికి పాత్రుడు. ఆయనకి ఈ విషయం తెలియదుగా. మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి పాప క్షమాపణ కలదన్న విషయం అభిషేక్ గారికి తెలియదు. కాబట్టి నిన్ను బావగారు మేనమావ అవుతాడు కదా, నిన్ను దేవుడు అభిషేకించిన నిన్ను శపించాడు. అసలు వీళ్ళు ఆయనకి బాగా పరిచర్య చేయటానికి దావీదు గారికి లోబట్టడానికి ఒక పక్క రక్త సంబంధం ఉన్నా దానికంటే ఎక్కువగా వీళ్ళకు కూడా భక్తి ఉంది. ఎవరికి? మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. ఇక్కడ దావీదు గారు అభిషేకించబడిన వాడన్న విషయం ఎరిగిన వీళ్ళు రక్త సంబంధులైన ఈ అక్క కొడుకులో చెల్లో అయ్యిద్ది. ఎవరు? సెరియా గారు. బంధుత్వం కంటే దేవుడిని చేత అభిషేకించబడినవాడు ఈయన అనే ఉద్దేశంతో దావీదు గారు ఏది చెబితే అది నెరవేర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలు సైతం అర్పించి దావీదు గారి కోసం ప్రాణాలు ఇవ్వటానికే సిద్ధపడిన వారు వీళ్ళు. రక్త సంబంధం కంటే ఆత్మబంధం ఎక్కువ వీళ్ళకి. కాబట్టి దేవుడు అభిషేకించిన నిన్ను వాడు శపించాడు కాబట్టి వాడు మరణానికి అర్హుడు, పాత్రుడు అని నేను చంపేస్తానంటే అప్పుడు దావీదు గారు ఏమన్నాడు? వచనం 22 దావీదు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? అంటే దేవుడు అసలు క్షమాపణ అడిగాడు, దావీదు గారు క్షమించడానికి సిద్ధమయ్యారు. దావీదు గారు క్షమించిన వ్యక్తిని అసలు చంపాడంటే ఇక మీకు నాకు కుదరదు, సెట్ అవ్వదు. మీ దారి మీదే, నా దారి నాదే. మీ రూటు వేరు, నా రూటు వేరు. మీకు నాకు ఇది కుదరదు. మీరు నాకు విరోధులు అవుతారా? నేను వద్దంటే నువ్వు చంపుతావా? మీకు నాకు ఏం పొత్తు అని అంటున్నాడంటే ఎంత ప్రేమను అక్కడ కనపరుస్తున్నారో చూడండి. వాస్తవంగా దావీదు గారు అంటే వెంటనే వాడు తలకాయ తెగిపోద్దా. కానీ మీకు నాకు ఏం పొత్తు? మీరు నాకు విరోధుల కుదురా? ఇశ్రాయేలులో ఎవరైనా ఈ దినమున మరణశిక్షణ పొందుతారా? అంటే ఒక శుభకార్యం జరుగుతుంది, నేను అజ్ఞాతవాసం పోయి అరణ్యవాసం పోయి తిరిగి నగరంలో ప్రవేశిస్తున్న శుభదినం ఇది. అంటే రాజుగా మళ్ళీ నేను రాజ్య పరిపాలనకు అడుగు పెడుతున్న ఈ శుభదినాన ఎవడో చనిపోవటానికి వీల్లేదు, ఎవరికి శిక్ష విధించడానికి వీల్లేదు. గాంధీ జయంతి రోజే ఎప్పుడో చనిపోయాడు గాంధీ గారు. గాంధీ జయంతి రోజే ఆయన దేశానికి స్వతంత్రం తెచ్చాడని గాంధీ గారి జయంతిని అంటే ఆయన పుట్టుకను పురస్కరించుకొని ఖైదీలు నేరస్తుల్ని
విడుదల చేస్తున్నారు జైల్లో నుంచి. మరి ఇంత గొప్ప రాజుగా మళ్ళీ పట్టణంలో ప్రవేశిస్తున్న ఈ శుభదినాన ఆడు తప్పు చేసిన ఎవరిని చంపటానికి వీల్లేదు. ఒకటేమో క్షమాపణ అడిగాడు కాబట్టి నేను క్షమించేశాను, మీరు చంపడానికి వీల్లేదు. రెండు, ఇది శుభదినం, ఒక మంచి రోజు. ఈ మంచి రోజున ఆ చెడ్డ కార్యం చేసి మళ్ళీ దాని గురించి మనం బాధపడకూడదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? అది ఎవరన్నా కానీ బాధ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఎక్కడో దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మనం ఇక్కడ ఫంక్షన్ చేసుకోవటం మనకు మనసు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. కాబట్టి ఈ శుభదినాన మీరు ఎవరిని చంపకూడదు. ఇది రెండో కారణం చెప్పాడు. ఈరోజు నవ్వుదురా, ఇశ్రాయేలు వారైనా ఎవరైనా ఈ దినమున మరణశిక్షణ పొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతున్న సంగతి నాకు తెలిసే ఉన్నది అని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో క్షమించేశాడు. నిన్ను చంపను, నీకేం ప్రాబ్లం లేదు, వెళ్ళిపో అన్నాడు. 24వ వచనం, మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషెత్తు రాజును ఎదుర్కొంటకు వచ్చాను. ఇప్పుడు వచ్చాడు మెఫీబోషెత్. ఆ రోజు రాలేదు. ఎవరు వచ్చారు ఆయన ప్లేస్లో? సిబా వచ్చాడు, ఒక కథ చెప్పేశాడు. ఇప్పుడు మెఫీబోషెత్ వస్తే రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కొనకయు, బట్టలు ఉదుకు కొనకయు ఉండెను. ఏమండి మాట మెఫీబోషెత్ రాజుగారితో చెప్పాడా, దేవుడే రాయించాడు ఈ మాట? మీకు అర్థం కాదు. ఈ మాట మెఫీబోషెత్, అయ్యా నువ్వు వెళ్ళిన కాడ నుంచి నేను గడ్డం ఎలా పెంచుకున్నానో చూసావా, ఎంత బాధ అనుభవిస్తున్నాను అని అనలేదు. ఈ మాట మెఫీబోషెత్తు రాజుగారు, ఈ దావీదు గారు అరణ్యానికి వెళ్ళినప్పటి నుంచి ఇక అన్నపానాలు సరిగా తినక బాధతో గడ్డం పెంచుకొని ఉన్నాడన్న విషయం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు కాబట్టి మనకు తెలిసింది, లేకపోతే మనకు తెలియదు. ఆయన నటిస్తున్నాడేమో అనుకోవచ్చు, కానీ ఈ మాట ఎవరు చెప్పింది? పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. ఆయన పడిన వాస్తవమైన బాధని ఇక్కడ వ్యక్తపరిచాడు. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, ఎవడు కాళ్ళు కూడా కడుక్కోలేదంట, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉదుకు కొనకయు ఉండెను. ఎంతకాలం దావీదు గారు ఉన్నాడో మనకు కరెక్ట్గా లెక్కలు తెలియదు, కానీ అరణ్యంలో అప్పటిదాకా కాళ్ళు కడుక్కోలేదంట, ఉన్న బట్టలు ఉతుక్కోలేదంట, గడ్డం కత్తిరించి. ఎట్లుంటాడు చూడండి, ఎంత కంపు కొడతాడో చూడండి. అంత భయంకరంగా ఉన్నాడంటే ఎంత బాధ రాజుగారి గురించి. మరి అంత బాధ ఉన్నాడు, రాజుగారు వెళ్తున్నప్పుడు వెంట రావచ్చు కదా అని అంటే అక్కడ చెప్తున్నాడు కారణం. రాజుని ఎదుర్కొంటక అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. ఏమయ్యా మెఫీబోషెతు, నేను వెళ్ళిపోతున్నప్పుడు నాతో ఎందుకు రాలేదు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదులను నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. ఏం చేశాడు? పనివాడు ఎవరు? సీబా. ఏం చేశాడు అని అంటే, ఎందుకైనా మంచిది నువ్వు ఉండు, నేను వెళ్తాను నీ తరపున, నేను వెళ్ళి రాజుగారికి అయ్యా మెఫీబోషెత్ గారు ఇవన్నీ పంపించాడు, ఆయనకు పరిస్థితి బాగాలేదు అని నేను చెప్తాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. ఎందుకంటే ఇప్పుడు అబ్షాలోము కంటే బెన్యామీనీలు కదా, నీ తాత బెన్యామీనుడు కదా, బెన్యామీనులు అందరూ నీ తరపున ఉంటారు. నెక్స్ట్ రాజుగారు పారిపోతే యూదులు కదా అబ్షాలోముని రాజుగా చేస్తారు. కాబట్టి ఒకవేళ నిన్ను రాజుగా చేయొచ్చేమో, ఎందుకైనా మంచిది ఉండు అనగానే ఏదో ఆశ కల్పించి ఆయన ఆపేశాడు. ఎవరు? సీబా ఆపేశాడని కొంతమంది చరిత్రకారులు వ్యాఖ్యానించిన వ్యాఖ్యానం చెప్తున్నారు. అదంతా మనకు అక్కడ లేదు, అదంతా అక్కడ రాయబడలేదు. వాస్తవంగా సీబా ఏం చెప్పాడు? ఇశ్రాయేల్ అందరూ తనను రాజుగా చేస్తారేమోనని నగరంలోనే, మీ దగ్గరకు రాకుండా నగరంలోనే వెయిట్ చేస్తున్నాడని ఆ మాట చెప్పాడు. ఎక్కడ? 9వ అధ్యాయంలో ఉంటుంది, 16వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి 9వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుండి. రాజు 3వ వచనం, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడన్నాడు. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనను. ఈ ఐడియా మెఫీబోషెత్కి ఈ సీబానే ఇచ్చాడనేది కొంతమంది వ్యాఖ్యానం.
అంటే నా పనివాడు నన్ను మోసం చేశాడని చెప్పాడు మెఫీబోషెత్. మోసం చేశాడు, నేను నగరంలో ఉండటానికి కారణం ఏంటంటే వాడు నన్ను ఇలా మాయ చేసి నువ్వు ఉండు, నీ తరపున నేను వెళ్తాను అని చెప్పాడు. ఈయనకేం చెప్పాడు? రాజ్యం వచ్చిద్దేమో, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రాలేవు కదా, నువ్వు ఇబ్బంది పడతావు, కుంటువాడి, నీ తరపున నేను ఇవన్నీ తీసుకెళ్ళి రాజుగారికి ఇస్తాను, నువ్వే పంపించావని చెప్తాను అని చెప్పేశాడు. ఇక్కడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఇప్పుడు మెఫీబోషెత్ గారు దావీదు గారికి చెప్తున్నారు. 27 సీబా, నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజునకు నీతో అబద్ధమాడాను. ఎవరు చెప్పారు? మెఫీబోషెత్ గారు చెప్పాడు. నా దాసుడు నా గురించి నీ దగ్గర అబద్ధమాడాడు. అయితే నా ఏలినవాడవును రాజునకు నీవు దేవత వంటి వాడవు, దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, చచ్చినోళ్ళుగా ఉన్నారు నా తండ్రోళ్ళు, నా ఇంటి వాళ్ళు, నా తండ్రి ఇంటోళ్ళు. అయితే నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజు అయిన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని ఇంకా నీకేం చెప్పేది చెప్పు. నాకేమో నీ కుమారుల దగ్గర నీ బల్ల దగ్గర భోజనం తినే ఏర్పాటు చేశావు, నాకేం కొదువు ఇంకా? అర్థమైందా? ఒకప్పుడు మా తండ్రి కానీ మా బంధువులు కానీ మా ఇంటి వారందరూ నీ దృష్టికి అలాంటి వాళ్ళు చచ్చిన శవాల్లాగా ఉన్నప్పుడు నన్ను ఉద్ధరించి బ్రతికించి నీ బల్ల దగ్గర ఆహారం, నా జీవితకాలం అంతా నీ దగ్గర ఉండే అదృష్టాన్ని నాకు కల్పించావు. నేను ఇది కావాలని నిన్నేమడిగేది? ఇంకా నాకేం అవసరం లేదు. ఈ సంగతులు చేస్తేవి కాబట్టి ఇక నువ్వు రాజు అయిన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు, నీవు ఈ సంగతులు ఇంకా ఎందుకు ఎత్తేదావు? నీవును సీబాయును భూమిని పంచుకునడం నేను ఆజ్ఞించితిని కదా నేను. అంటే దావీదు గారు ఇద్దరు పంచుకోండి అని ఇచ్చాడా? అక్కడ ఏమని ఆజ్ఞించాడు? 16:4 ఏమని చదివాం? మొత్తం నువ్వే తీసుకో అని చెప్పాడు. మరి ఇక్కడేమో దావీదు గారు ఏమంటున్నాడు? సీబాయును నీవును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అని. అక్కడేమో 16:4 నీకు కలిగినది, అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా మొత్తం నువ్వే తీసుకొని అక్కడ చెప్పాడు. ఇక్కడ దావీదు గారు ఏమన్నాడు? ఇద్దరికీ పంచుకోమని చెప్పాను కదా, ఈ సంగతులు ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతావు అంటున్నాడు. సరే పంచుకోమన్నావు, మొత్తం తీసుకోమన్నావు, ఇవన్నీ వద్దు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? మెఫీబోషెత్, అందుకు మెఫీబోషెత్, నా ఏలినవాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చును అని. నాకేం అవసరం లేదయ్యా, నేను ఎప్పుడు నీ బల్ల దగ్గర భోజనం చేస్తాను, నాకేం కొద్దు, ఇంకా అంతా వాడినే తీసుకోమను. మోసం చేశాడు. అంటే సీబాలో కూడా ఎంత తగ్గింపుతనం ఉందో, మెఫీబోషెత్తులో కూడా ఎంత తగ్గింపుతనం ఉందో చూడండి. నీ ఇష్టం వచ్చింది చేసేసుకో, నేనైతే ఏ తప్పు చేయలేదు, నా పనివాడు నన్ను మోసం చేశాడు, నేను బయలుదేరి వద్దామనుకున్నాను కానీ అతను నన్ను మోసం చేశాడు, నాకు ఇప్పుడైనా ఏం అవసరం లేదు, మొత్తం అతన్నే తీసుకోమను. ఏ డబ్బు కోసమే, ఆస్తి కోసమే కదా నేను నా మీద కట్టుకథలు చెప్పి నీ దగ్గర నన్ను బ్యాడ్ చేశాడు, కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఏం అవసరం లేదు, మొత్తం ఇద్దరిని తీసుకోమని మీరు చెప్పారు, నాకు అసలు ఏమొద్దు, నేను హ్యాపీగా నీ దగ్గర ఉంటాను, మొత్తం ఆ సీబానే తీసుకోమని ఫైనల్గా జడ్జిమెంట్ చేసి వెళ్ళిపోయాడు. మరియు అది అయిపోయింది. 31వ వచనం. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రొగేలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. ఎవరి బర్జిల్లయి? రొగేలీము. 17వ అధ్యాయం ఒకసారి చూడండి, 27వ వచనం నుండి 27, 28, 29. బర్జిల్లయి దావీదు మహనీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీను, లొదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగెలీము ఊరివాడను గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి, ఇదిగో వీళ్ళు ముగ్గురు దావీదు గారితో పాటు వచ్చిన వాళ్ళందరూ అలసిపోయి ఉంటారని, వాళ్ళ కొరకు ఆ దాహం కొని ఉంటారని
వాళ్ళ కొరకు పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేసిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులకు భోజనములకై చేయుటకై తీసుకొని వచ్చిరి. ఇది వాళ్ళు చేసిన మేలు. అందులో ఇప్పుడు ఈయన కూడా వచ్చాడు. ఎవరు? బర్జిల్లై. ఆయన కూడా తిరిగి దావీదు గారు వెళ్తున్నప్పుడు అక్కడికి వచ్చేసాడు. ఎన్నో వచనం? 31. వచ్చి రాజుతో కూడా నది దాటాను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చాను. ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి భోజన పదార్థాలు బాగా డబ్బు ఉంది ఈయనకి. అంత డబ్బున్న ఆయన పేరేంటి? అబీగయల్ యొక్క భర్త నాబాలు ఇవ్వలే. నేను ఇవ్వను, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు నాకు తెలియదు అన్నాడు. కానీ ఇతనికి ధనం ఉంది. ఇతను ఏం చేశాడు? దావీదు గారికి హెల్ప్ చేశాడు. దావీదు గారికి కాబట్టి భోజన పదార్థాలను పంపించుచు వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీగా వచ్చేసి నాతో పాటు నిన్ను పోషిస్తాను, ఇవన్నీ వదిలేసి నాతో పాటు యెరూషలేముకు రాని రాజుగారు తీసుకెళ్ళడానికి ఇష్టపడితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? బర్జిల్లై గారు, రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకబోవుదును. నేటికి నాకు 80 ఏండ్లయ్యను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడినా. ఏం చెప్పాడు? 80 ఏళ్ళు వస్తే కష్టమైన, బాధైన, దుఃఖమైన, సంతోషమైన ఆ స్టేజ్కి వచ్చేళ్ళకి అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయండి. చిన్నప్పుడు కొద్దిగా సంతోషానికి చాక్లెట్ ఇస్తే పిల్లలు ఎగురు గంతేస్తారు, గదివితే ఏడుస్తారు. కొంచెం యవనస్తులైనాక చాక్లెట్లకి వాళ్ళకి సంతోషం సరిపోదు. వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా ఆడు సంతోషించే బహుమానం ఇస్తే సంతోషిస్తాడు. ఆడు గదివితే ఆగడప్పుడు, సరిగ్గా లాక్కి కొడితే అప్పుడు ఏడుస్తాడు. అంటే వయసుతో పాటు మంచి చెడు, సుఖం దుఃఖం అనేది ఎలా ఉంటుందంటే వయసుతో పాటు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. స్టేజ్ని బట్టి, వయసుని బట్టి మారిపోతూ ఉంటుంది. 60 దాటి 70, 80 దాకా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఏముందనే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది పెద్ద చెప్పుకోదగిన విషయం కాదన్నట్టుగా పెద్దగా పట్టించుకోరు కదా. పిల్లలేమో చిన్న చిన్న వాటికి సంతోషించి ఇది చూడు డాడీ, అది చూడు మమ్మీ అని గొప్పగా చెప్తుంటే మనకు అది ఎట్లా ఉంటుంది? ఏముందని పిల్లలు కదా, ఈ చిన్నదానికే సంతోషిస్తానంట. అడిగిచ్చాడు మమ్మీ, అడిగిచ్చాడు డాడీ అని దానికే పెద్ద రాద్ధాంతం చేస్తే అరే ఇవన్నీ కామన్ వెళ్ళారా సర్దుకుపో అంటూ ఉంటాం. అదే పెద్ద అయిన తర్వాత ఈ చిన్న చిన్న గిలికజ్జాలు చెప్తాము. వాళ్ళు గిల్లినా గిచ్చినా ఇట్లాంటివి ఏమి పట్టవు. మనం సంతోషపడాలంటే గొప్ప కార్యం జరగాలి, మనం బాధపడాలంటే కూడా సరైన దెబ్బ తగలాలి. ఈ బర్జిల్లై గారి వయసు 80 కాబట్టి ఇంకా యెరూషలేముకు వచ్చి రాజభోగాలు నేను ఏమనిపిస్తాను? రాజుగారి దగ్గర మంచి రుచులు ఉంటాయి, మంచి సంతోషం, గానాలు, ప్రతిగానాలు, డ్యాన్సులు, ఓహో భలే ఉంటాయి కదా. ఇవన్నీ గానా భజానాలు ఉంటాయి. నేను ఏ స్వరాలు వినే పరిస్థితి నాకు లేదు, చెవుడు వచ్చింది కాబట్టి. నాలుకేమో రుచి చచ్చిపోయింది. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నేను అనుభవించే స్థితి నాకు లేదు. కాబట్టి అక్కడికి వచ్చినా ఎక్కడున్నా నా జీవితం అంతే. కాబట్టి సుఖదుఖాలకు తెలుసుకునే స్థితి నాకు లేదు. కాబట్టి యెరూషలేములో నా యొద్ద నిలిచి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలన రాజు బర్జిల్లైతో సెలవీగా. బర్జిల్లై రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుబోదును. నేటికి నాకు 80 ఏండ్లయ్యను. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తించగలనా? అన్నపానముల రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడిన. కావున నీ దాసునకు నేను నా ఏలువాడవును, రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? ఇంత ముసలోడిని, ఏది నా పనులు నేను సరిగ్గా చేసుకోలేను ఈ వయసులో, నీకు భారమే కదా, ఎందుకయ్యా నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి? కాబట్టి నీ దాసులైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను కానీ రాజువకు నీవు నాకంత ప్రత్యుపకారము చేయలేలా? నాకు ఎందుకు అంత ప్రత్యుపకారం అంటే దావీదు గారికి ఉపకారం చేసిన వాళ్ళని వెతికి వెతికి ఉపకారం చేసే అలవాటు ఉంది కదా. మెఫీబోషెత్తుని వెతికి వెతికి
సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఎవరన్నా ఉన్నారని ఎంక్వైరీ పెట్టి మరి వెతికి మెఫీబోషెతును కనుక్కొని ఆయనకి ఎక్కడిచ్చాడు ప్లేసు? రాజుగారి భోజన బల్ల దగ్గర. ఆయన బతికినంతకాలం నా దగ్గర భోజనం చేయొచ్చు అన్నాడు. అంటే అంత మంచి గుణం దావీదు గారిలో ఉంది. ఇక్కడ మరి బర్జిల్లాయ్ గారు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈయన పదవూడిపోయింది, అడవి పాలైపోయాడు, కొడుకే తరివాడు కాబట్టి ఈయనకి ఎందుకు మనం సహాయం చేయాలి అనుకోలేదు. దావీదు గారికి ఆహార పదార్థాలు ఆయనకు ఒక్కడికే కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికీ తన ఆస్తిలో నుంచి అందరికీ ఇచ్చాడు. కాబట్టి దావీదు గారు అస్సలు మేలు మర్చిపోడు. కాబట్టి నీకు ఏదో ఒక మేలు చేయాలయ్యా నేను, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నువ్వు వచ్చేయి, నీ మేలు నీ రుణం తీర్చుకుంటా అని బతిమలాడుతున్నాడు. ఈయనేమో నాకు ఏమొచ్చినా వైరాగ్యం వచ్చేసింది, నా వల్ల కాదని బర్జిల్లాయ్ గారు అంటున్నాడు. అన్నప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతల కొంచెం దూరం వచ్చేదరు కానీ రాజువకు నీవు నాకంత ప్రత్యుపకారం చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అతడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసులకు నాకు కింహాము నా ఏలినవాడవును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము అని ఆయన కుమారుడు. ఎవరైన పేరు? కింహాం. దీని గురించి నిన్నే అనవర్లపూడిలో మాట్లాడాను. వచ్చుటకు సెలవిమ్ము, నీ దృష్టికి ఏది మంచిది ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా రాజు, కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వల్ల నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. నువ్వు కింహాముకి నేనేం చేయాలని నువ్వు కోరుకుంటావో బర్జిల్లయి, నువ్వేం కోరుకుంటావో అదంతా నేను కింహాముకు చేస్తానన్నాడు. యేసుక్రీస్తు వారి జన్మ గురించి నేను మాట్లాడుతూ చెప్పాను. యేసుక్రీస్తు వారు బెత్లెహేములోకి మరియమ్మ గారు యోసేపు గారు యేసుక్రీస్తు వారు గర్భంలో ఉన్నప్పుడు బెత్లెహేముకు తీసుకొచ్చారు. బెత్లెహేములో ఎక్కడ కందో మనకు రాయించలేదు, కానీ సత్రం దగ్గరికి వెళ్తే అక్కడ స్థలం లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పశువులు తొట్టారు. ఆ సత్రం ఎక్కడ ఉంది? బెత్లెహేములో ఉంది. ఈ బెత్లెహేములో ఉన్న సత్రం ఒకప్పుడు యెషై గారి తండ్రి బోయజు గారు ఉన్నారు కదా, రూతమ్మ గారి భర్త, ఆ భర్త యొక్క ఇల్లు గుర్తుందా? యెషై గారు రూతమ్మ గారి మోయాబురాలైన రూతమ్మ గారి భర్త అయిన బోయజు గారి గృహము కొండని తొలిపించి ఒక ఇల్లుగా మార్చారంట. ఒక కొండ లోపల ఒక గృహాన్ని చరిత్రకారులు చెప్పిందండి, ఇది బైబిల్లో లేదు అది. ఆ గృహాన్ని బోయజు గారు నిర్మించుకుంటే, అంటే బాగా ధనవంతులు, ఎందుకంటే చాలా పొలాలు ఉన్నాయి బోయజు గారికి, తెలుసు కదా. రూతమ్మ గారు ఎక్కడ పరిగెరుకున్నారు? బోయజు గారి పొలాలు. అంటే ఆ పొలాల గురించి కూడా ఈ గ్రంథకర్తలు వ్యాఖ్యానకర్తలు రాస్తూ ఈ బోయజు గారి పొలాల్లోనే గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు అని చెప్పారు. ఈ బోయజు గారి గృహం తర్వాత యెషై గారికి వచ్చింది. యెషై గారి వారసత్వంగా దావీదు గారికి వచ్చింది. దావీదు గారు రాజు అయిన తర్వాత ఇంకా ఆ ప్రాంతం ఆ గృహాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన కాపురం ఎక్కడ ఉంది? దావీదు గారిది యెరూషలేము రాజధానిగా చేసుకొని యెరూషలేములోనే పెద్ద బిల్డింగులు కట్టించుకొని కోటలు కట్టించుకొని హ్యాపీగా యెరూషలేములోనే బతుకుతూ దేవుడికి కూడా ఒక మందిరం కట్టించాలనే ఆలోచన దావీదు గారికి కలిగింది. ఆ బెత్లెహేము గురించి ఆ గృహం గురించి వదిలేశాడు. ఎందుకంటే ఆయన కుమారులకు కూడా చాలామందికి బాగానే ఆస్తులు ఉన్నాయి, సంపద అంతా ఉంది దావీదు గారి కుమారులకు కానీ. కాబట్టి బెత్లెహేమును వదిలేసినప్పుడు ఈ బెత్లెహేమ్ అనే ఆ గృహంలో బెత్లెహేములో ఉన్న ఆ గృహాన్ని కింహాముకి ఇచ్చాడు అనేది చెప్తారు. కాబట్టి దాన్ని కింహాము సత్రము అంటారు. ఎక్కడుంది? బెత్లెహేము ఎంట్రన్స్లో ఉంది. ఊరు ఎంట్రన్స్లోనే ఉంటాయి సత్రాలన్నీ. విదేశీయులు ఎవరైనా వస్తే పరాయి దేశం నుంచి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. వారు ఎక్కువ వచ్చిన ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో, అది గాడిద కానీ ఒంటి కానీ గుర్రం కానీ ఆ సత్రంలో పక్కనున్న పశువుల శాలలో కట్టేస్తారు. పశువుల పాక కాదు, వాళ్ళు పూరి పాకలు ఏమి వేయాలి అక్కడ, మనమేం పశువుల పాక పెట్టేసాం. ఆ పాకలో కట్టేస్తారు. ఇప్పుడు సత్రంలోకి వచ్చాడు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. సత్రంలో స్థలం కూడా లేదు. అంటే యేసుక్రీస్తు వారికి సొంత ఇంట్లో, అది ఎవరిదో వారసత్వంగా ఈ లెక్కలైతే ఆయనది. ఇర్మియా గ్రంథంలో కూడా చూపించాను, అది కింహాములో వారు విశ్రాంతి పొందారు, అది బెత్లెహేము దగ్గర ఉందని. 41వ అధ్యాయం అనుకుంటే చూడండి, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 16. అంతేనా? రైట్, చదవండి. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు
అహీకాము కుమారుడైన గెదల్యాను చివరి 3 లైన్లు చదవండి. గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో దిగిరి. ఎక్కడికి పారిపోతున్నారు? బెత్లెహేము దగ్గరనున్న ఎక్కడికి వెళ్దాం? ఐగుప్తుకి వెళ్దాం. కల్దీలకు భయపడి ఐగుప్తుకు పారిపోదాం అనుకొని వాళ్ళు మార్గంలో ఎక్కడ దిగారు? బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో దిగిరి. ఈ కిమ్హాము అనేది ఆ వ్యక్తి పేరు. అంటే దావీదు గారు బర్జిల్లై కుమారుడైన కిమ్హాముకు అది ఇచ్చాడు తన ఆస్తిగా. నువ్వు ఉండిపో ఆ ఇంట్లో అని చెప్పి కిమ్హాము గారికి ఇచ్చినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తానికి అది కిమ్హాము సత్రం అయిపోయింది. రాను రాను అది సత్రంగా ఉపయోగించారు. ఇప్పుడు ఆ సత్రంలోనే యేసుక్రీస్తు వారికి కూడా స్థలం లేకుండా పోయింది. 37వ వచనం 19వ అధ్యాయంలో ఉన్నాం. నేను నా ఊరి యందును మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబట్టుకై అతడికి తిరిగిపోవదున్నట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడుకు కిమ్హాము నా ఏలువాడవును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది మంచిదియో అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా రాజు కిమ్హాము నాతో కూడా రావచ్చును. కిమ్హాము అంటే వారి వాంఛ, వారి ఆశ. కిమ్హాము అంటే వారి వాంఛ లేదా వారి ఆశ. నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది యువతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించను. తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదావారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కిమ్హామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చాను. కిమ్హామును విడిచిపెట్టల. బర్జిల్లై నువ్వేమనుకుంటున్నావో, నీ కొడుక్కి ఏం చేయాలని నేను కోరుకుంటున్నావు అదంతా నేను చేస్తానన్నాడు. అందుకే బర్జిల్లై గారు అడగకుండానే ఆ బిల్డింగు కిమ్హాము గారికి రాసిచ్చారనేది. మొత్తానికి కిమ్హాము గారిని వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చారు? గిల్గాల్లోకి వచ్చారు. 41. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా, ఎవరు? మొత్తం రాలా, ఇశ్రాయేలు వారు అందరు రాలా. రాజుగారు తిరిగి వస్తున్నప్పుడు అందరు రాలా, సగం మంది వచ్చారని చదివాం చూసారా 40వ వచనంలో. యోధావారు అందరూ, ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా. ఇశ్రాయేలు వారు అందరు రాలా, కొద్దిమంది వచ్చారు, సగం మంది. మిగతా సగం మంది కూడా జాయిన్ అయ్యి ఇప్పుడు ఏమంటున్నారు? ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా, దావీదు గారిని అడుగుతున్నారు. మా సహోదరులకు యోధావారు నిన్నెందుకు దొంగతనంగా దొంగిలించుకొని వచ్చారేంటి? మాకు చెప్పలేదు ఈ విషయం అంటే చెప్పనంత మాత్రం వీళ్ళు ఏమంటున్నారు? దొంగతనంగా నిన్నెందుకు దొంగిలించుకొని నీ ఇంటి వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా యోధావారు అందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా. ఇది యోధావారికి బంధువా రాజుగారు, ఇశ్రాయేలుకి బంధువా? యోధా గోత్రంలో ఉన్న ఆయన రాజుగారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మీకు కదా సమీప బంధువు రాజుగారు, మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? మీవాడే కదా రాజుగారు, మీకు కోపం ఎందుకు? అలా ఉండినను మాలో ఎవరమైనా రాజు సొమ్ము ఏమైనా తింటిమా? ఏమన్నా రాజుగారి దగ్గర డబ్బులు రాబట్టుకోవటానికి, రాజుగారి దగ్గర ఏదో బావుకు తినటానికి మేము తెచ్చామనుకుంటున్నారా? రాజుగారి నుంచి ఏమీ ఆశించలేదు. మేమేమన్నా రాజుగారి సొమ్ము ఏమైనా తింటిమా? మాకు ఇనాం ఏమైనా ఇచ్చాడా, బహుమానాలు ఏమైనా ఇచ్చాడా అని ఇశ్రాయేలు వారితో అంది. అందుకు ఇశ్రాయేలు వారు అంటే యోధావారికి ఇశ్రాయేలు వారికి తీసుకొచ్చిన విషయాన్ని బట్టి గొడవ జరుగుతుంది. మాకేమైనా బహుమానాలు ఇచ్చాడా, రాజుగారు సొమ్ము ఏమైనా తిన్నామని యోధావారు అంటున్నారు ఇశ్రాయేలు వారితో. ఇశ్రాయేలు వారు ఏమంటున్నారు? రాజులో మాకు 10 భాగములు ఉన్నవి, మీకంటే మేమే దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము. రాజును తోడుకొని వచ్చుటను గురించి మీరు మీతో ముందుగా మాట్లాడేవారము
మేమే కదా, మీరు మమ్మను నిర్లక్ష్యము చేసితరేమి అని యోధావారితో పలికిరి. యోధావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినంగా ఉండెను. అసలు మేమే కదా ఐడియా ఇచ్చింది రాజుగారిని తీసుకొని వద్దామని. వీళ్ళు అనుకుంటే కదా రాజుగారికి ఆ విషయం వినపడి యాజకులను పిలిచి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళందరూ నేను నగరానికి రావాలని కోరుకుంటున్నారు కదా, మీరు వాళ్ళని ప్రేరేపించండి అని దావీదు గారు యాజకులకు ప్రేరేపించాడు. అంటే ముందుగా తీసుకురావాలనే ప్లాన్ ఎవరిది? మాదే కదా. మేము 10 గోత్రాల వాళ్ళు, మీరు 2 గోత్రాల వాళ్ళు, మాకెక్కువ స్వతంత్రం ఉంది కదా దావీదు గారిలో. అంటే మేమెందరూ ఎక్కువ మెజార్టీ కాబట్టి మాకెక్కువ స్వతంత్రం ఉందని యోధావారు ఇశ్రాయేల్ వారు ఏం చేస్తున్నారు? గొడవలు పడుతున్నారు. ఆ గొడవ అలాగే ఉంచుదాం, వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 20వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. 19 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఆకాశమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. నిజంగా తండ్రి, మీ ఊపిరి తిరిగి మీ దగ్గరకు తీసుకుంటే మేమంతా ధూళి అయిపోతామయ్యా. కానీ తండ్రి, మీ మాటలు విని మా బ్రతుకులు బాగు చేసుకొని నిత్య జీవాన్ని పొందుకోవటానికి మీరు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి స్తోత్రాలు. మా యోగ్యత వలన, మా ప్రవర్తన వలన, మా ఆరోగ్య సూత్రాల వలన, మా చదువుల వలన, మా తెలివితేటల వలన మేము బ్రతికిలేం. కేవలం మీరు మీ గ్రంథంలో మా గురించి వ్రాసుకున్న ఆయుష్కాలాన్ని బట్టి మాత్రమే బ్రతుకున్నానైనా, అందును బట్టి స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరంలో తండ్రి, మరొక బైబిల్ తరగతిలో మిగిలిన విషయాలు ఆలోచించడానికి మీ చిత్తమైతే మాకు అనుకూలమైన సమయాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ, ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమయంలో 2వ గ్రంథం 19వ అధ్యాయము చివరి వరకు చదివే భాగ్యాన్ని, గ్రహించే మనసును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దావీదు గారికి కలిగిన మనసు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది నాయన. అందుకే దావీదు కుమారుడు అనబడును అని మీరు యేసుక్రీస్తు వారి గురించి మాకు తెలియచేశారు. ఆ మనసు మీదే కనుక అలాంటి మనసుతో మేమంతా ఐక్యంగా ఉండి ఒకరినొకరు క్షమించుకుంటూ తండ్రి, నిత్య జీవంలో ప్రవేశించే ఏర్పాట్లు మాకు మేము చేసుకోవటానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చేసిన తప్పుకి మరి తగిన శిక్ష దావీదు గారికి విధించి ఆయన నిర్దోషత్వాన్ని రుజువుపరుచుకొని తిరిగి పశ్చాత్తాపడ్డాడు కనుక ఆ పశ్చాత్తాపానికి తగినట్లుగా దావీదు గారిని మీరు విడువక ఎడబాయక తిరిగి స్వస్థలానికి తోడుకొని వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మేము కూడా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు అపరాధాలు చేస్తూ మీకు దూరంగా పారిపోయినప్పటికీ మేము క్షమించమని అడిగితే మీరు క్షమించి తిరిగి మాకు పూర్వపు స్థితిని మీరు ఇస్తారని దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటూ తిరిగి పశ్చాత్తాపడి మీ సన్నిధిలో మా పాపంలో ఒప్పుకొని వాటి నుంచి తప్పుకునే మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మీ వందనం మీతో.